హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ కరెంట్ అఫైర్స్. నేను మీ హర్షిని. 1 మే 2026లో జరిగిన ఇంపార్టెంట్ అప్డేట్స్. సీజీఎల్, యూపీఎస్సీ, బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి చాలా క్రూషియల్. లాస్ట్లో క్విక్ రివిజన్ పోల్ కూడా ఉంటుంది. వీడియో మిస్ అవ్వకండి. ఐపీఎల్ 2026 ఫైనల్. ఆర్సీబీ ఘన విజయం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు గుజరాత్ టైటాన్స్పై అద్భుత విజయం సాధించింది. విరాట్ కోహ్లీ అద్భుత బ్యాటింగ్తో టీంను ముందుకు నడిపించాడు. అభిమానులు స్టేడియంలో సంబరాలు చేసుకున్నారు. ఈ విజయంతో ఆర్సీబీ వరుసగా రెండోసారి ట్రోఫీని గెలుచుకుంది. క్రికెట్ విశ్లేషకులు ఈ విజయాన్ని ఐపీఎల్ చరిత్రలో ఒక మైలురాయిగా పేర్కొన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి మార్పు. సిద్ధరామయ్య రాజీనామా చేశారు. డీకే శివకుమార్ కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత మార్పులు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలు దారితీశాయి. ప్రజలు కొత్త నాయకత్వం నుండి అభివృద్ధి ఆశిస్తున్నారు. రాజకీయ విశ్లేషకులు ఈ మార్పు రాష్ట్ర భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. ట్వీచా శర్మ కేసు విచారణ వేగం. ట్వీచా శర్మ కేసులో కొత్త మలుపు. ఆమె అత్త గిరిబాల సింగ్ని సిబిఐ అరెస్ట్ చేసింది. విచారణలో కొత్త ఆధారాలు బయటపడుతున్నాయి. ఈ కేసు మహిళా భద్రతపై దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. న్యాయం త్వరగా జరగాలని ప్రజలు కోరుతున్నారు. న్యాయవాదులు ఈ కేసు భవిష్యత్తులో చట్టపరమైన మార్పులకు దారితీసే అవకాశం ఉందని అంటున్నారు. ఎల్పీజీ సిలిండర్ ధరల పెరుగుదల. గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరిగాయి. సాధారణ కుటుంబాలపై అదనపు భారంగా మారింది. ప్రభుత్వం సబ్సిడీ విధానంపై పునరాలోచన చేస్తుంది. ఆర్థిక నిపుణులు ఈ పెరుగుదల ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. ప్రజలు ప్రభుత్వం నుండి తక్షణ ఉపశమనం కోరుతున్నారు. ఢిల్లీ ఎన్సీఆర్ వాతావరణ తుఫాను ప్రభావం. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో భారీ వర్షాలు, గాలులు, ధూళి తుఫానులు చోటు చేసుకున్నాయి. రోడ్లపై నీరు నిలిచిపోయింది. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. వాతావరణ శాఖ మరిన్ని వర్షాలు సూచన చేసింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ వర్షాలు వేసవి నుండి కొంత ఉపశమనం కలిగించాయి. అమెరికా ఇరాన్ టెన్షన్ అప్డేట్స్. హుర్ముజ్ సముద్ర మార్గంలో ఇరాన్ టోల్ విధించే ప్రయత్నం. అమెరికా కొత్త ఆంక్షలు విధించినట్లు హెచ్చరిక. ఇరాన్ ప్రతిస్పందనతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ప్రపంచ దేశాలు శాంతి చర్చలు పునరుద్ధరించాలని కోరుతున్నాయి. నిపుణులు ఈ టెన్షన్స్ అంతర్జాతీయ చమురులపై ప్రభావం చూపుతాయని హెచ్చరిస్తున్నారు. ఇజ్రాయెల్ గాజా ఘర్షణ. ఇజ్రాయెల్ సైన్యం గాజాలో కార్యకలాపాలు విస్తరించింది. ప్రధానమంత్రి నెతన్యాహు మరింత నియంత్రణకు ఆదేశాలు ఇచ్చారు. గాజాలో మానవతా సంక్షోభం తీవ్రంగా మారుతుంది. ఐక్యరాజ్య సమితి తక్షణ శాంతి చర్చలు ప్రారంభించాలని సూచించింది. ప్రపంచ దేశాలు ఇరువైపులా శాంతి పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సరిస్కా టైగర్ రిజర్వ్. వన్యప్రాణి సంరక్షణకు కొత్త ఊపిరి. సరిస్కా టైగర్ రిజర్వ్లో టైగర్స్ ST22 3 పిల్లలకు జన్మనిచ్చింది. టైగర్ సంఖ్య 55కి పెరిగింది. ఇది భారత వన్యప్రాణి సంరక్షణకు పెద్ద ప్రోత్సాహం. అరణ్య అధికారులు ఈ విజయాన్ని పర్యావరణ పరిరక్షణలో కీలక ఘట్టంగా పేర్కొన్నారు. పర్యావరణ ప్రేమికులు ఈ వార్తను ఆనందంగా స్వాగతించారు. క్వశ్చన్ నెంబర్ 1, ఐపీఎల్ 2026 ఎవరు గెలిచారు? క్వశ్చన్ నెంబర్ 2, కర్ణాటక సీఎం ఎవరు? క్వశ్చన్ నెంబర్ 3, ఎల్పీజీ ప్రైసెస్ ఏమయ్యాయి? క్వశ్చన్ నెంబర్ 4, సరిస్కా టైగర్ ఎన్ని పిల్లలకు జన్మనిచ్చింది? థ్యాంక్ యూ. 2 మే కరెంట్ అఫైర్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి. థ్యాంక్ యూ. బాయ్.